ఆగస్టు 15కు పట్టిసీమ ప్రారంభోత్సవం ఇది నిన్నటి మాట. ఆగస్టు 15కు పట్టిసీమ జాతికి అంకితం ఇది నేటి మాట. ఈ మాటలు చెప్పిందెవరో కాదు, సాక్షాత్తు ప్రారంభోత్సవం చేసే ఏపీ సీఎం చంద్రబాబే. పంపులు లేకుండా, కాలువ లేకుండా ఈ ప్రారంభోత్సవం ఏంటో అన్నది అటు అధికారులు ఇటు రైతులకు అర్థం కాని ప్రశ్న. ఈ ఏడాది మార్చి 29న పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించారు. 1425 కోట్ల రూపాయలకు మెగా ఇంజనీరింగ్కు టెండర్ ఖరారు చేశారు. 22% అధికంగా ప్రభుత్వం ఈ టెండర్ ఖరారు చేసింది. ఏడాది కాలపరిమితి టెండర్ పిలిచిన సర్కారు ఉదారంగా 16.9% బోనస్ ప్రకటించింది. అయితే నెల రోజుల కిందట సీఎం చంద్రబాబు సడన్ గా ఫేజ్ 1ను ఆగస్టు 15కే పూర్తి చేస్తామని ప్రకటించారు. 24 పంపులకు గాను 8 పంపులతో గోదావరి నీటిని తోడుతామని హామీ ఇచ్చారు. తీరా ఆగస్టు 15 వచ్చాక చంద్రబాబు స్వరం మార్చారు. ఇప్పుడు ప్రాజెక్టు జాతికి అంకితం అంటున్నారు. 20, 30, 50, 100 ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్లు మనం ఆదా చేసుకోగలిగితే పైనంత వరకు తాగేదానికి నీళ్లు, లేకుంటే చెరువులకు నీళ్లు ఇస్తే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడం ఎన్ని వస్తాయి. కృష్ణాలో కూడా నీళ్లు లేకుండా ఇక్కడ డెల్టా కూడా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దానిపైన పోలవరం నుంచి ఏదైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చే అన్ని కాలువలు, ఎర్రవాగు, బుడమేరు, కోవాడ, తమ్మిలేరు, రామలేరు, ఇవన్నీ కూడా కొన్ని నీళ్లు దాంట్లో వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా చాలా వరకు ఒకటి గోదావరి నీళ్లు, గోదావరి కృష్ణ మధ్య పరివాహక ప్రాంతపు నీళ్లు కూడా దాంట్లో వదిలిపెడుతున్నాం. చంద్రబాబు ఇలా కొత్త వాదన వినిపించడానికి అసలు కారణం అక్కడి పనుల తీరే. నత్త నడకన సాగుతున్న పనుల తీరే ఇందుకు కారణం. ఫేజ్ 1 కింద 8 పంపులు బిగించాలని సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటికే ప్రాజెక్టు దగ్గర పంపులు చేరుకోలేదు. వర్షాలు కూడా కురుస్తుండటంతో కాంక్రీటు పనులు కూడా జరగలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం కంటే అధికంగా సుమారు 450 కోట్ల రూపాయల వరకు నిధులు కూడా విడుదల చేసింది. ఇప్పుడు పట్టిసీమ పూర్తి కాకపోవడంతో మధ్యలో ఉన్న పథకాల నుంచి నీళ్లను మళ్లించాలని నిర్ణయించింది. మరోవైపు కృష్ణా బ్యారేజ్కు అనుసంధానించి కుడికాలువ పనులు కూడా ఇంకా 42 కిలోమీటర్లు జరగాల్సి ఉంది. ఇవన్నీ సమస్యలుండగా ప్రభుత్వం మాత్రం నెల రోజుల్లో నీళ్లు ఇచ్చేస్తామంటూ చెప్పుకొస్తోంది.